రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్వి రాజ్భవన్ ముట్టడి పిలిపించింది. ప్రస్తుతం బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారు. బ్రదర్, ఏంటి మీ డిమాండ్లు ఏంటి? అన్న, ఈరోజు నీట్ ఎగ్జామ్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు నీటు లీక్ అయినటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నీటు పేపర్ను లీక్ చేసింది. ఎక్కడ లీక్ చేసింది? ఓన్లీ బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అంటే బీజేపీ రాష్ట్రాల్లో మాత్రం ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది. ఏమంటే ఈరోజు నీటుకు లీక్ కాని కారణము ఓన్లీ బీజేపీ. ఎందుకంటే ఒక సెంట్రల్ 67 మంది అంటే 8 మంది రావడం, వాళ్ళకు స్టేట్ ర్యాంకులు రావడం, అదేవిధంగా మొత్తానికి గత ప్రభుత్వం గత నీట్ ఎగ్జామ్లో 2కి మాత్రమే స్టేట్ ర్యాంకులు వస్తాయి. ఇప్పుడేమో 67 మందికి అంటే దీని వెనుక బీజేపీ నాయకులు హస్తం ఉంది. మీరు వెంటనే నరేంద్ర మోడీ గారు ఈ నీటు పేపర్ లీక్ కారణంగా మీరు వెంటనే రాజీనామా చేసి ఈరోజు నీటి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మేము ఉస్మానియా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు గవర్నర్ గారికి మేము కలవడానికి వస్తే ఆ గవర్నర్ గారు ఈరోజు వెళ్ళిపోయాడు. అందుకోసమే నీటికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఖబర్దార్. అదేవిధంగా ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీరు వెంటనే స్పందించి దీని మీద స్పందించి అదేవిధంగా మీరు కేంద్రంపై ఒత్తిడి చేసి నీటు పరీక్షకు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా ఉన్నాడు. గెల్లు శ్రీనివాస్ నాయుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విద్యార్థులంతా బీఆర్ఎస్ విద్యార్థులంతా ముట్టడించారు. పోలీసులు కూడా ఆ బందోబస్తు చూస్తున్నాం. పోలీసులు అరెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ నీటికి సంబంధించి బ్రదర్ ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు? నీటికి సంబంధించి చెప్పదలుచుకున్నాము. దాదాపుగా ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే నీటి సేవ ఉందో ఇంత ఘోరంగా కుంభకోణం జరిగిందని చెప్పేసి దొరికినా కూడా ఇంతవరకు కూడా మోదీ గారు దీని గురించి స్పందిస్తలేరు. మోదీ గారు ఒకవేళ మీరు గుర్తుంచుకోండి, ఒకే సెంటర్ సంబంధించిన విద్యార్థులకు ఎట్లా వస్తాయో ఒకటి ప్రశ్నిస్తే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కేంద్ర సెంటర్కి సంబంధించిన బీఏపీ సంబంధించిన ఎంపీలు కూడా ఇంతవరకు దీని గురించి స్పందించలేదు. కేవలం ఏదైతే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ గురించి మేము ఇంతగానో ప్రశ్నిస్తూ ఉంటే కూడా ఇప్పటివరకు దీని గురించి చిత్తశుద్ధి లేకుండా మోదీ గారు స్పందిస్తలేరు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, నీట్ ఎగ్జామ్ ని ఇంత బహిరంగ దొరికింది కాబట్టి తప్పకుండా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి. కేవలం ఎవరైతే గ్రేస్ మార్క్స్ కలిపినో ఆ యొక్క విద్యార్థులకు మాత్రమే మళ్ళీ రీకాండ్ చేస్తూ ఉంటారు కదా, ఇది 100% 100% ఇది తప్పు. ఇందులో కుంభకోణం జరిగింది కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది తప్పకుండా జరపాలి. పేద విద్యార్థులకు బడుగు పడిన వ్యక్తులకు న్యాయం జరగాలంటే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ మళ్ళీ జరగాలి. కేవలం ఈ రోజు డబ్బున్న వ్యక్తులు 10 లక్షలకు 20 లక్షలు 30 లక్షలు ఒక సీటు అనుకుంటే పేద విద్యార్థులు ఎక్కడ, తెలంగాణ బిడ్డలు ఎక్కడ పోవాలి, పేద విద్యార్థులు ఎక్కడ పోవాలి ఒకటి తెలుస్తున్నా. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు మన దగ్గర. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం గెల్లు శ్రీనివాస్ ఉన్నారు, గెల్లు శ్రీనివాస్ కూడా అరెస్ట్ చేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ ఇక్కడ మనతో ఉన్నారు. నీటి వల్ల తెలంగాణ విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. దాదాపు 12,000 సీట్లు నష్టపోవాల్సిన పరిస్థితి కాబట్టి నీటిని రద్దు చేయాలని చెప్పి నీటి రద్దు కోసం బీఆర్ఎస్ విద్యార్థి పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ విద్యార్థుల కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీటిని రద్దు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క తమిళనాడులో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ విద్యార్థులకు, తెలుగు విద్యార్థులకు నీటి వల్ల చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ గవర్నర్ గారు కేంద్రానికి సంధానకర్త కాబట్టి ఈ విషయంలో దీన్ని దృష్టి పెట్టాలని చెప్పి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా నీటి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.